ఏంటి అది మాట్లాడి నమ్మించి మోసం చేసి మీరు అవతల పడొచ్చా? ఒక జాతీయ స్థాయిలో ఉన్నటువంటి నాయకుడు, రేపు మాపు ప్రధానమంత్రి కావాలని కలలుగనేటువంటి నాయకుడు, అశోక్ నగర్‌కొచ్చి వందలాది మంది, వేలాది మంది విద్యార్థులతో మాట్లాడి, కాంగ్రెస్ పార్టీని గెలిపించండి, గెలిపిస్తే ఏడాదిలోపు 2,00,000 ఉద్యోగాలు ఇస్తామని చెప్పి, జాబ్ క్యాలెండర్ ఇస్తామని చెప్పేసి, 2 ఏళ్ల నుంచని కనబడకుండా పోతే ఏం మాట్లాడాలి మరి? ఏజులు పెరిగిపోతున్నాయండి. ఇంట్లో ఒత్తిడి పెరిగిపోతున్నది. సమాజంలో ఒత్తిడి పెరిగిపోతున్నది. ఏజ్ లిమిట్ దాటిపోయి అనర్హులుగా అయ్యేటువంటి అవకాశం ఉంది. పెళ్ళిళ్ళు కావడం లేదు. బట్టతలలు వస్తున్నాయి. పుట్టలు పెరిగిపోతున్నాయి. ఇటువంటి ఈ సందర్భంలో వాళ్ళ గోస చూడలేక కడుపు మండి కేటీఆర్ గారు ఆ రకంగా రాహుల్ గాంధీ గారి మీద మాట్లాడారు. తప్పేంది? తప్పేందని అడుగుతున్నా. అంటే ఓకే. మాట్లాడొద్దన్నాం. మేము మాట్లాడం. మరి నువ్వు ఇచ్చిన హామీ సంగతి ఏంది? అంటే నువ్వు మాత్రం 420 ముచ్చట్లు చెప్పొచ్చు. వారంటీ లేని గ్యారంటీలు చెప్పొచ్చు. కానీ ఎవరైనా ఇది కరెక్టేనా అని ప్రశ్నిస్తే మమ్మల్ని ఎట్లా అంటారని అడుగుతారు. మరి దీన్నేమనాలి? ఇది సరైనటువంటిది కాదు. మీది కరెక్ట్. మీరు మాట్లాడేది కరెక్ట్‌గా ఉండాలంటే మీరు క్లీన్‌గా ఉండాలి ఫస్ట్. మీరు 420 ముచ్చట్లు చెప్పి ఈడికొచ్చి మమ్మల్ని గిట్లా అంటారా అంటే అంటారు మరి. ఖచ్చితంగా అంటారు. ప్రజాస్వామ్యంలో ఖచ్చితంగా నిలదీస్తారు. కాబట్టి ఇది తప్పించుకోవాలంటే మీ చిత్తశుద్ధిని మీరు నిరూపించుకోవాలి.